ఎప్పుడైతే స్కూల్స్లో ర్యాంకింగ్స్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి పిల్లల్లో రియాలిటీ తగ్గింది. అంటే స్వంతంగా ఆలోచించే శక్తి. మెకానికల్గా మారిపోయాయి పిల్లల జీవితాలు. క్లాస్, సబ్జెక్టు, టెస్ట్ మార్క్స్, ర్యాంక్, ఇంప్రూవ్మెంటు, స్టడీ అవర్స్, ఎక్స్ట్రా క్లాసెస్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్, 4 యూనిట్ టెస్ట్లు, ఒక ప్రీ ఫైనల్, ఒక హాఫ్ ఇయర్లీ, ఒక యాన్యువల్ ఎగ్జామ్, ఒక ఇయర్ ఎండ్, క్లాస్ ఎండ్. పిల్లల జీవితంలో నుండి ఒక సంవత్సరం ఎండ్. మరి ఈ పైన చెప్పిన సంవత్సరంలో పిల్లలు ఏం ఫేస్ చేశారు? తల్లిదండ్రులు ప్లీజ్ ఒక్కసారి 5 నిమిషాలు స్థిమితంగా ఆలోచించండి. పిల్లలు స్వంతంగా ఆలోచించటం మర్చిపోయారు, స్వంతంగా ప్రశ్నించటం మర్చిపోయారు, స్వంతంగా ప్రయత్నించటం మర్చిపోయారు. దాంతో మెదడు పనితీరు తగ్గిపోయింది. కేవలం పుస్తకాల్లో ఉన్న లెసన్స్ని బట్టి కొట్టడం తప్ప లెసన్ని అర్థం చేసుకొని చదవాలి అని టీచర్స్ చెప్పడం మర్చిపోయారు. పిల్లల సంగతి ఇంకా అర్థం చేసుకోవడం అనే పదాన్నే మర్చిపోయారు. జస్ట్ ఒక మిషన్కు బటన్స్ నొక్కితే ఎలా పనిచేస్తుందో పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్లో అలా అవుతున్నారు. కేవలం ఒక బుక్లో ఉన్న పోర్షన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ రాసి ర్యాంక్ తెచ్చుకోవడం వల్ల మంచి జాబ్ వస్తుందా అంటే అది అతిపెద్ద ప్రశ్న. గత కొన్ని సంవత్సరాల క్రితం యువత, ఇప్పుడు ప్రస్తుతం చదువు కంప్లీటెడ్ అని డిగ్రీ చేతిలో ఉన్న యువతలో ఎంతమంది మంచి ఉద్యోగం చేస్తున్నారు అంటే అది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్. మరి లోపం ఎక్కడుంది? ఈ లోపాన్ని ఎలా సరిచేయడం? ఎవరు సరిచేస్తారు? ఎవరో రావాలి ఏదో చేయాలి అన్న చందంగా సరిచేసే వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేస్తే మరి పిల్లల భవిష్యత్తు ఏమిటి? అప్పటి వరకు యువత ఏం చేయాలి? ఇప్పటికైనా ప్రతి ఒక్క పేరెంట్ ఈ విషయం గురించి మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. నోరు విప్పి నలుగురితో మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ ఈ విషయంపై మీ విలువైన ఒపీనియన్ని మాతో పంచుకోగలరు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో. రండి, ఇప్పటికైనా లేట్ చేయకుండా మనవంతు ప్రయత్నంగా ఈ మెసేజ్ని అందరికీ చేరుద్దాం. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయగలరు. మీరు చేసే ఒక్క చిన్న లైక్ చాలామందికి ఈ వీడియోని రీచ్ అయ్యేలా చేస్తుంది. ఈ హెల్ప్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.